దేవుని స్తోత్రం. అయితే దేవుని బిడ్డల యొక్క విశ్వాసం ఈరోజు నేర్చుకున్న అంశం ఏంటంటే దేవుని బిడ్డలు విశ్వాసుల గురించి, దేవుని ప్రజలైన క్రైస్తవుల గురించి. ఇప్పుడు ఒక పాట విన్నాం, క్రైస్తవుడా మరవద్దు దేవుని రాగాడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. అది హోల్డ్. తర్వాత మళ్ళీ ఏం పాట, దాన్ని ఎట్లా పాడుతుంటే మానవుడా మరవద్దు దేవుని రాగాడా, కనిపెట్టి ప్రార్థన చేసి సిద్ధముగా నుండు. మానవుడు ప్రార్థన చేయడానికి రాడు, క్రైస్తవుడు అయితే ప్రార్థన చేస్తానికి పోతారు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే క్రైస్తవుడా మరవద్దు దేవుని రాగాడా. బయట దేవుడు రాగలుగుతున్నారు, తెలుస్తుందండి? ఎవరికి తెలవాలి? క్రైస్తవునికి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, వారు పాపం నుండి విమోచింపబడిన క్రైస్తవులు ఎవరు? ఈ క్రైస్తవులు ఎవరు అంటే పాపం నుంచి విమోచింపబడిన వారు. ఈ యొక్క ఆ దేవుని బిడ్డలు ఎవరు? దేవుణ్ణి నమ్మిన వారెవరు? మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ఎందుకంటే పాపము నుండి విమోచింపబడి ఉన్నారు, నీతికి దాసులైనారు. దేనికి దాసులైనారంటే నీతికి దాసులు. అవినీతికి నువ్వు దాసుడవు కాదు, నీతికి, నీతి కొరకు నువ్వు దాసుడవయ్యావు. ఇందుకు దేవునికి స్తోత్రము. అదే 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో, అట్లా రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము. నువ్వు పాపం విషయమై చనిపోయావు. పాప విషయంలో మనం చనిపోయాం. రెండవ అంశం ఏంటంటే పాపములో మనం చనిపోయాం. దేవుని నమ్మిన నీవు పాప విషయంలో చనిపోయావు. అందుకని దానికి రోమ 6:2 అంటాడు, అట్లా రాదు పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగూ దానిలో జీవిస్తాం. చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయినాడు జీవిస్తాడా? పాపం విషయమై ఒకసారి దాన్ని వదిలేసినావు అంటే దాన్ని జోలికి పోకూడదు. మనం అవసరం లేదు. పాపం ఒకసారి మందు బంద్ చేసినావు అనుకో, మళ్ళీ నువ్వు దాని కాడికి పోవద్దు. ఇక మందుని బంద్ చేసినట్టే బంద్ చేసిన, పాన్పాలకు బంద్ చేసినట్టే బంద్ చేసిన. నేను భీమాలు తిన్నా, పాన్పాలకు తిన్నా, డబల్ కిట్ తిన్నా, గుట్కా తిన్నా, అంబర్ తిన్నా, బీడీ తాగిన, సిగరెట్ తాగిన, ముక్కలు బారేసిన బీడీలు కూడా తాగిన, గుడంబ తాగిన, పటికి సార తాగిన, నాగసార పిల్లలు వేసుకున్న సార తాగిన, వామ సమ్మక్క ఇంటావా, అన్ని తాగినవన్నీ కూడా మారిన. ఎవరు మార్చిళ్ళు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. మార్చిన దేవుడు. నేను అన్ని తినలేదని అన్ని చేసిన, అన్ని బంద్ చేసిన, మళ్ళీ నేను దాంట్లోనికి పోతే ఎలా ఉంటుంది? కాబట్టి మనము ఒకసారి చనిపోయాం పాపం. 3వ అధ్యాయము 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుస్తుంది. గనుక వాడు పాపము చేయడు, వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపము చేయచాలడు. హల్లెలూయా. అందుకని వాళ్ళ అలవాటు ప్రకారం పాపము చేయరు. ఏంటంటే వాళ్ళకు ఒక అలవాటు అయిపోయింది. ఏంటిది వాళ్ళ అలవాటు? దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన బీజం నిలుస్తుంది. అంటే దేవుని యొక్క ఆయన శక్తి, ఆయన యొక్క అభిషేకము, ఆయన యొక్క దైవత్వము నీలో ఉంటుంది. కాబట్టి నువ్వు పాపం చేయడానికి నువ్వు ఇష్టపడవు. అందుకంటే ఆయన బీజము నీలో నిలుచును కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక వాడు పాపము చేయజాలడు. అంటే మూలముగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును పాపం చేయడట. అయ్యో, మనం ఎన్నో చేశాము కదా, తెలియక చేశాము, తెలిసి కూడా చేశాము. అందుకే అంటాడు, మనం ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తెలిసి తెలియక చేసిన పాపములను క్షమించు దేవా అంటాం. ప్రభా నేనేదో తెలియక చేసినాను, మళ్ళీ ఆడ తెలిసి అనాలి. తెలిసి చేసినావా తెలియక చేసినావా చెప్పండి? మనం తెలిసే కదా. అందుకే అంటాడు, దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకున్నాను గనుక దుష్టుడు మరి ముట్టడు. ఆడు భద్రం చేసుకున్నాడు వాని యొక్క శరీరాన్ని, వాని యొక్క ఆలోచనలని, వాని యొక్క బలాన్ని, వానికి ఉన్నటువంటి ప్రతిదాన్ని ఏం చేశారంటే స్వాధీనం చేసుకున్నాడు. స్వాధీనం. ఇప్పుడు అమ్మగారు చెప్పినట్టుగా సంసోను స్వాధీనం చేసుకోలేకపోయాడు. సంసోను ఏం చేశాడు? చెప్పాడు,
నేను అక్కడ నాకు లడ్డు ఉంది నేను పోతానంటే వద్దురా మన లడ్డు కాదురా లడ్డు వేరే లడ్డురా అని చెప్పినా కానీ నాకు ఆ లడ్డే కావాలంటే వద్దురా అని చెప్పినా ఇల్లే ఆడ సింహాన్ని పెట్టిండన్నట్టు. అయినా సింహాన్ని ఎక్కడికక్కడ ముఖాలు చేసి నాకు ఆ లడ్డే కావాలని తెచ్చుకుంటే లాస్ట్కు లడ్డు చేతిలో పడి లడ్డు అయింది. ఏమైపోయిందండి? లడ్డు అయిపోయిందా లేదా? ఎట్లా అయింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు అంటే తన స్వాధీనంలో ఉన్నాడు. యోసేపు ఉన్నాడు. ఎవరండి ఇప్పుడు అన్ని చెప్పుకుంటారా కానీ చెప్పిన వాళ్ళు కూడా పోయిండు, వినేటోళ్ళు పోయిండు, చెప్పేటోళ్ళు పోయిండు. కానీ దాన్ని అనుభవాల్సి వస్తుంది. హల్లెలూయా. బైబిల్కి వ్యతిరేకంగా యోసేపు ఏం చేశాడండి? పోతిఫర్ ఉన్నాడు. పోతిఫర్ భార్య ఉంది. తన ధనాగారం అంతటి మీద అధికారాన్ని ఇచ్చాడు. ఆ అధికారాన్ని ఉన్నప్పుడు పోతిఫరు అక్కడ ఆ భార్య తన బట్టలు గుంజేసినప్పుడు తన బట్టలను అక్కడ వదిలిపెట్టేసి బైబిల్ ఉంది యవ్వనుడు తప్పక త్రొట్టిల్లునని బైబిల్ గ్రంథంలో తప్పక త్రొట్టిల్లుతాడు. త్రొట్టిల్లని వ్యక్తి లేడు, త్రొట్టిల్లని పాస్టర్ లేడు. 99% త్రొట్టిల్లుతారు తెలుసా. కానీ త్రొట్టిల్లకుండా ఉన్నది ఒక్కడే. బైబిల్కు వ్యతిరేకంగా నిలబడ్డది ఒక్కడే. బైబిల్ని ధ్యానించింది ఒక్కడే. అప్పుడు ఎన్నిలో దేవునికి భయపడ్డ వ్యక్తి ఒక్కడే. యోసేపు తన బట్టను విడిచి పారిపోతే జైలు వేశారు. అందుకని మళ్ళీ ఆ జైలు వేసిన తర్వాత ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. హల్లెలూయా. ఎట్లా అయ్యాడు? అప్పుడే ఎమ్మడే కాలే, చాలా టైం పట్టింది. దేవుని యొక్క బిడ్డలు మనం ఆశీర్వాదాలు వెంటనే చూడాలనుకుంటే వెంటనే చూడం. పొద్దున్నే ప్రార్థన చేయగానే సాయంత్రమే రాదు వర్షం. తగిన సమయంలో దేవుడు ఇస్తాడు. తగిన సమయంలో దేవుడు వర్షం అనేది దీవెన మీద కుమ్మరిస్తాడు. ఒక సమయంలో నువ్వు దీవించబడతావు. ఈ రోజు నువ్వు కష్టపడవచ్చు, దేవుడు పని కొరకు నువ్వు కష్టపడవచ్చు, దేవుడు తప్పకుండా నిన్ను దీవిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము పాపము లేని వారమని మనం ఒప్పుకొని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకున్నాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతులు ఆయన మనల్ని పవిత్రుడుగా చేయను. మనము పాపము చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికులుగా చేయవారమగుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనమాట నేను పాపం చేసినా అనంటే నువ్వు దేవుని అబద్ధికులు చేస్తాను. నేనేమన్నా పాపం చేసినా అని అన్నాను అనుకోండి, నేనేమన్నా తప్పు చేసినానే నన్ను అంటాను. నేనేమన్నా తప్పు చేసినా వాడు చేస్తాడు తప్పు, వీడు చేస్తాడు తప్పు, పలానో చేస్తాడు తప్పు అన్ని మనం కప్పుకుంటూ అంటామంట. మనం కప్పుకుంటూ అంటాం. వాడు నేను చేసినంత పెద్ద తప్ప, నేను చేసేది ఒక పెద్ద ఇదా, వాళ్ళకంటే ఎక్కువ నేను అని ఇతరులను మనం చూపిస్తాం. ఇతరులను మనం చూపించడం వలన నువ్వు దేవుని అబద్ధికులుగా చేస్తుంటున్నావు. అందుకని మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు. అందుకంటున్నాడు ఆయన మనం పాపము లేని వారు మనం ఒప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. మనల్ని మోసపుచ్చుకుంటే ఎవరు లేడు. అసలు నిన్ను మోసం చేస్తాడు. వాడు మోసం చేస్తాడు, వీడు మోసం చేస్తాడు, పలానోళ్ళు మోసం, ఎవరు లేరు నిన్ను మోసం చేస్తాడు. నీకు నీవే మోసము, నీకు నీవే. అందుకని అంటాడు మనము పాపము లేని వారు మనం ఒప్పుకొని మనల్ని మనమే మోసపుచ్చుకుందాం, మరియు మనలో సత్యం ఉండదట. మనలో కరెక్ట్ ఉండదట. మనలో మన అబద్ధం, మనలో సత్యం ఉండదట. మన పాపములను మనం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు. ఒకవేళ ప్రభువా నీ పని తప్పు, ఇది నేను తప్పు చేశాను అన్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించు. ఆయన నమ్మదగిన. రేపు ఒప్పుకుంటాను, రోజు మొత్తుకుంటాను, రోజు ఏడతాను, రోజు కన్నీరు కలుగుతుంది, రోజు బలపడతాను అని దేవుడు ఏం చెప్తాడంట? ఆయన నమ్మదగిన వాడు కనుక, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమిస్తాడట. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు చేయలేదా, వీళ్ళు చేయలేదా, పలానోడు చేయలేదా, వాళ్ళకంటే నాకు చాలా చిన్నది, లేకపోతే వాళ్ళకంటే నేను పెద్ద ఇది అనిపిస్తే అందరు పోని, అందరు చేయని. ఒకవేళ నువ్వు చేసినవా బాగా ప్రార్థన చేసి వాళ్ళకంటే చూద్దాం. ఆడ చూస్తా అంటే ఒక్కొక్కరు వందలు కనపడతాండి. మనం చిన్నగా కదిలించినాం అనుకో, ఎందుకురా బాబు అని అంటే వాడు నా పుట్టిన కాంచె మొదలు పెడతాడు. ఇక ఎక్కడి నుంచి మా తాత కాంచె మొదలు పెడతాడు. నేనేమన్నా అంటే ఊకుంటాడా? ఊకుంటాడా? నేనేమన్నా అంటే ఊకుంటాడా? వాడు మంచివాడే నాతో మాట్లాడతాడు. కానీ కొంచెం అంత అన్నాను అనుకో, వాడిని గెలిచింది అనుకో, వాడు మా తాత పుట్టిన కాంచె తీస్తాడు. అంతేనా కాదు? అందుకని అంటాడు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఆయన కలిపేస్తాడు కనుక మన పాపములను మనం క్షమించిన సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని పవిత్రుడిగా చేయను,
మనము పాపము చేయలేదు అని చెప్పుకునే ఎడల ఆయననే అబద్ధికులుగా చేస్తాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉందాము. ఇంకొకటి 5వ పాయింట్, వారు గత పాపముల విషయమై ఎల్లప్పుడూ సిగ్గుపడుదురు. 137వ పేజీ రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 21. రోమా పత్రిక 6వ అధ్యాయము 21వ వచనము, అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను వాటిని గురించి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కాదా? వాటి అంతము మరణమే. అందుకంటాడు గత పాపముల విషయమై ఎల్లప్పుడూ సిగ్గుపడ. ఏదైనా తప్పు చేసినప్పుడు మనం సిగ్గుపడాలి. అయ్యో 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 నాకు తప్పు అయిపోయిందని మనం సిగ్గుపడాలన్నట దేవుడు వాక్యం చెప్తుంది. రోమా 6:21. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను? పాత పద్ధతి వలన పాత క్రియల వలన మీకేమైనా ఫలం వచ్చిందా? మీకేమైనా లాభం వచ్చిందా? ఏం కాదు. వాటి గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు కాదా? అట్టి అంటున్నాడు, వాటి అంతము మరణమే. అందుకని మనం చాలా జాగ్రత్తగా మనం సిగ్గుపడుతూ ఉండాలని దేవుని యొక్క వాక్యం హెచ్చరిస్తుంది. 6వది, వారు పాపమును అసహించుకుందరు. రోమా 12:9. రోమా 12:9. వీళ్ళేం చేస్తారు? మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. హల్లెలూయా. మీ ప్రేమ నిష్కపటమైనదై, మంచిగా మీ ప్రేమ మాట్లాడితే ఎంతో మధురంగా మాట్లాడుతూ ఇష్టమండి వాళ్ళు చెప్పిందంటే అది సత్యం. అట్లా ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని అనాలి. చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాన్ని హత్తుకోవాలట. మనము దేవుని బిడ్డలమైన మనం ఎలా ఉన్నట్టు మంచిదాన్ని హత్తుకొని ఉండాలి. తర్వాత 7వది, వారు తమంతట తాముగా పాపం నుండి తొలగిపోయేదరు. 2వ తిమోతి చూడండి. దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ప్రభువు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడును దుర్నీతి నుండి తొలగిపోవలేదు. అనుదినము దానికి ముద్రగా ఉన్నది. హల్లెలూయా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా. దేవుని యొక్క పునాది, దేవుడు నీలో పునాది వేస్తాడు. ఎట్లుంటుందంట? స్థిరంగా ఉంటుందంట. హల్లెలూయా. మామూలు పునాది కాదండి, స్థిరమైన పునాది. అయితే మనము స్థిరమైన పునాదిగా ఉండాలి. స్థిరమైన పునాది ఆ కదల్చబడద్దు. వాన కురిసెను, వరదలు వచ్చెను, ఆ ఇంటి మీద కూర్చొని, కానీ ఆ పునాది బండ మీద వేయబడిన, క్రీస్తును బండ మీద, సువార్తను బండ మీద, వాక్యమైన బండ మీద ఆ యొక్క పునాది వేయబడినది కాబట్టి అది కూల్చబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది కూల్చబడదు. అందుకని అంటున్నాడు, దేవుని బిడ్డలమైన విశ్వాసులమైన మనము, దేవుని ప్రజలమైన మనము పాప విషయంలో మనము చనిపోయిన వారమే. అందుకని పాపంలో మనం చనిపోయిన వారం, పాపంలో మనము చనిపోయిన వారము. తామంట తాముగా పాపం నుండి తొలగిపోవాలి. అందుకని అంటున్నాడు, ఒక చక్కని పాట ఉంటుంది. ఆయన కృప బాహుల్యమే నువ్వు ఉన్నావు కాబట్టి, దేవుని బిడ్డలుగా ఉన్నావు కాబట్టి, దేవుని ప్రజగా ఉన్నావు కాబట్టి, దేవుని సొంతైన వాడుగా ఉన్నావు కాబట్టి, క్రైస్తవులుగా ఉన్నావు కాబట్టి మనము ఇవన్నీ చేయగలుగుట, నీతిని ధరించుకుంటా, సత్యమును పట్టుకుంటా, ఇవి మనకు అలవాటైనది, అభ్యసించుట. అందుకుంటాను, నీ ప్రేమ నిష్కపటమైనదిగా ఉండవలని అంటున్నాను. వారు తమంతకు తాముగా పాపం నుండి తొలగిపోయేది. మనము తొలగించక ముందుకే అది తొలగిపోతాడు కదా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉంది.
ఆ పునాది మీద వేయబడ్డావు. ప్రభు తన వారిని ఎరుగును. అనుదినము ప్రభు నామమును ఒప్పుకొనుచు ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవలను. అనుదినము మనకు ముద్ర వేసినాడట. ఒక ముద్ర వేసి ఏదైనా ఇప్పుడు సింపుల్గా నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు రమేష్ ఉదాహరణకు ఒక పోలీస్ అనుకోండి, ఒక మంచి సింబల్ వేసి ఒక ముద్ర వేసి ఆయన పోలీసుగా ఉన్నాడు. టక్కున వచ్చి రమేష్ దొంగతనం చేద్దాం అంటారా? ఎవరన్నా అంటారా? ఎందుకన్నారు చెప్పు? ఇప్పుడు ఆయన పోలీసు, ఆయనే దొంగలు పడుతున్నట్టు, కానీ దొంగతనం చేద్దామని అంటే వస్తాడా? ఎవరెవరు మీరు దొంగతనం చేద్దామని పట్టుకుంటారు. అందుకే మనం ముద్ర వేయబడిన సత్యానికి మనం దేవుని ముద్ర వేయబడి ఉన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా దేవుణ్ణి వెంబడిస్తూ దేవుని బిడ్డలముగా మనం ఉంటూ ఉండాలి. తర్వాత వారు తమ యొక్క జీవితంలో పాపములను చంపివేయుదురు. కొలస్సీలకు రాసిన పత్రిక 183వ పేజీ, కొలస్సీ 183వ పేజీ 3 అధ్యాయము 5వ వచనం చూసుకుందాం. వారు తమ యొక్క జీవితంలో పాపమును చంపివేయుదురు. ఎలా? కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామదూరతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడి. అంటే వారు తమ యొక్క జీవితంలో పాపమును చంపివేస్తారు. క్రైస్తవులు, దేవుని యొక్క బిడ్డలు, దేవుని నమ్మిన వ్యక్తులు ఏం చంపివేయాలి అంటే, మీరు ఈ పని చేయాలి, నన్ను నమ్మినారు కదా, నాలో ఉన్నారు కదా, నాతో ఉన్నారు కదా, మీరు చంపివేయాలి అందుకే అంటున్నాడు. కావున భూమి మీద నున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామతురతను, దురాశను, విగ్రహాలైన ధనాపేక్షను చంపివేయడి. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 13వ వచనంలో మీరు శరీరము అంటున్నాడు, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ముందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదు. మీరు ఆత్మ చేత మీ యొక్క శరీర క్రియలను చంపివేస్తాం. మనం అంటే ఆత్మ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు మనం యొక్క శరీర క్రియలను మనము చంపివేస్తాము. శరీర క్రియలకు మనం లోనుగా ఉండము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా వారు తమ పాపములను క్షమింపబడినట్లు వారు ప్రార్థన చేసుకోవాలంటే మనం కూడా మా పాపములను క్షమింపబడేయాలంటే మనం ప్రార్థన చేసుకోవాలి. లూకా సువార్తలో 11వ అధ్యాయం 4వ వచనం, మేము మాకు ఇక్కడ అంటున్నాడు, మేము మాకు ఇచ్చిన ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించి మమ్మల్ని శత్రువులోనికి తేకుమని పలుకుడని వారు యేసు ప్రభువే చెప్తున్నాడు. ఇది పరలోక రాజ్య ప్రార్థన. ఈ ప్రార్థనలు అంటున్నాడు, మేము మాకు అప్పు ఇచ్చిన వారిని క్షమించిన ప్రకారం వారిని క్షమించుచున్నాము. మా పాపములను క్షమించి, మేము ఒకరి పాపములను క్షమిస్తే ఒకరిని నువ్వు క్షమించాలి. ఒకరిని క్షమిస్తే నువ్వు కూడా క్షమింపబడతావు. కాబట్టి ప్రతి వారిని మేము క్షమించిన చదువు 11:4 మేము మాకు ఇచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము గనుక మా పాపములను క్షమించుము, మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో. అంటే మీరు కూడా మీ పాపముల విషయమై ప్రార్థన చేసుకోవాలి అని దేవుడు చెప్పాడు. యేసు ప్రభు అన్నాడు, మీరు కూడా చేసుకోండి మీ పాపముల విషయమే మీరు ప్రార్థన. అంటే మనం నమ్మిన వారం మనం కూడా మన పాపం విషయంలో మనం ప్రార్థన చేసుకోవాలి. అందుకంటే శరీర క్రియలనియు నాలో నశింపజేయుమయా, జీవనధిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. ఇవన్నీ ఎట్లా? ఈ నది మాలో ఉండాలి. ఈ నది మాలో ఉంటే బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా, జీవనదిని నా హృదయములో ప్రవహింపజేయుమయా. మరి అప్పుడు ప్రవహించేసినప్పుడు నీలో ఏమొస్తాయి తెలుసా? ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయా. ఆత్మీయ వరాలతో నీవు నింపబడతావు. గట్టిగా చెప్పడం పడదాము. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు చంపేసినప్పుడు, ఇవన్నీ నువ్వు తొలగించినప్పుడు, ఇవన్నీ నువ్వు ప్రభు కొరకు నిలబడినప్పుడు ఆత్మీయ వరములతో నువ్వు నింపబడతావు. ఆ వరాలతో నింపబడితే